ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గుంటూరు జిల్లా నీడప్రోల్లో కాల్పులు. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ కు యత్నం. దుండగులపై జీఆర్పీ పోలీసుల కాల్పులు. ట్రావెల్ ఏజెన్సీల చేతిలో శ్రీవాణి టికెట్స్. ఆరా తీస్తోన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ సంస్థపై అనుమానం. ఇవాళ భైంసా బంద్ కు పిలుపు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల ఎన్నికపై రచ్చ. కమిషన్పై సభ్యుల ఆగ్రహం. పోలవరం ప్రాజెక్టుపై మరోసారి రగడ. 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు. ఫేజ్ 2 పనులు నిలిపివేయాలని తెలంగాణ లేఖ. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలకు పిలుపు. ఎర్రవల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్. కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు చర్చలు. అమరావతికి నిధులివ్వండి, ఏపీ అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి వినతి. ఇవాళ తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చలు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో పర్యటన. కడప జిల్లా గండి ఆలయ జీర్ణోద్ధరణ. మహాకుంభాభిషేకంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర భేటీ. సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై చర్చ. పర్సెంటేజ్ విధానంపై అభిప్రాయ సేకరణ. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి. సభ్యురాలిగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు లొంగుబాటు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నరహరి. అల్మాస్పేటలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ. ఈ రోజు శోభాయాత్రకు అనుమతి లేదు అంటున్న పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం. విషవాయువులు లీక్ అయి 4గురికి తీవ్ర అస్వస్థత. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో ఘటన. 3వ దశ ఓటర్ల సమగ్ర సవరణకు ఈసీ రెడీ. త్వరలో 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్. 3వ దశలో 40 కోట్ల మంది ఓటర్ల జాబితా ప్రక్షాళన. అయోధ్యలో పెరిగిన రద్దీ. హనుమాన్ ఆలయానికి భారీగా భక్తులు. హనుమాన్ జయంతి వేళ ప్రత్యేక పూజలు. తండ్రి కొడుకుల గొడవతో తండ్రి అదృశ్యం. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని కొడుకు ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఘటన. బెంగాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ 1 నుంచి అమలు. హామీలపై దృష్టి పెట్టిన సీఎం సువేందు అధికారి. బెంగాల్ మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కామ్ లో యాక్షన్. మాజీ మంత్రి సుజిత్ అరెస్ట్. సుజిత్ కుమారుడికి సమన్లు ఇచ్చిన ఈడీ. నేడు అసోం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం. హాజరవుతున్న ప్రధాని, కేంద్ర మంత్రులు. పాల్గొనున్న చంద్రబాబు, లోకేష్. చమురు కంపెనీలకు డైలీ 1700 కోట్ల నష్టం. పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేంద్రం సంకేతాలు. 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయన్న రాజ్నాథ్. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ లో భారీ అగ్ని ప్రమాదం. తగలబడిన పెట్రోల్ బంక్ అండ్ ట్యాంకర్. 4గురికి తీవ్ర గాయాలు. పంజాబ్ విజిలెన్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ పై సిబిఐ దాడులు. విజిలెన్స్ చీఫ్ రీడర్ ఓపీ రాణాపై లంచం ఆరోపణలు. ఆడియో రికార్డింగ్ ఆధారంగా చర్యలు. ముంబై సమీపంలో డ్రగ్స్ ర్యాకెట్ గుట్టు రట్టు. 13 కోట్ల విలువైన సరుకు స్వాధీనం. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.